మీరు అసలు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఒక 10-15 ఇయర్స్ మధ్యలో నుంచి ఉంటున్నాం మేడం, ఇంచుమించు చాలా రోజు నుంచి ఉంటున్నాము. అప్పుడు ఇవన్నీ కూరలు ఉండేవి, ఇంకా మేమే మెల్లమెల్ల కొంచెం కొంచెం పైసలు పెట్టుకుని ఈ కూరలకి మొత్తం పూడ్చేసి ఇక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మేము ఒకటే కాదు, ఇప్పుడు అప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళు కూడా ఇక్కడే వర్క్ చేసారు. మా ఫాదర్ వాళ్ళు కూడా ఇక్కడే వర్క్ చేసారు. చాలా రోజు నుంచి ఇప్పటి నుంచి కాదు, చాలా రోజు నుంచి ఉంటున్నాము. ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చి గత సంవత్సరం మా నాన్న ఉన్నప్పుడు, మా తాత ఉన్నప్పుడు లేనిది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అది వచ్చి ఉంటే దీనికి ఒక పెన్షన్ ఏదో పెన్షన్ వేసేసి దీనికి ఒక బోర్డు పెట్టేసి ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అని ఆ రోజు చెప్పుకుంటుంటే, ఇక్కడ మా ఫాదర్ వచ్చేటోళ్ళు కాదు కదా, మేము కూడా వచ్చేటోళ్ళం కాదు కదా, కరెక్టే కదా. ఇప్పుడు మేమందరం పునరావాసం కింద ఒక ఇల్లు స్టార్ట్ చేసుకున్నప్పుడు, ఇల్లు కట్టుకొని నివసిస్తున్నప్పుడు మా దగ్గర వచ్చి ఇల్లు పలగొట్టేసి ఆ చిన్న చిన్న పిల్లలు చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, వాళ్ళకి ఆయన పక్షవాతం రోగి, వాళ్ళ కొడుకు ఏమో ఇక్కడ వరంగల్లో ఉంటాడు. ఆ చిన్న పిల్లడు పొద్దున్న తినలేదు, హైడ్రాలో వచ్చారు, అది మొత్తం పలగొట్టేసారు, పక్క ఇల్లు పలగొట్టేసారు, ఆ ఇల్లు పలగొట్టేసారు, వాళ్ళ హౌస్ కూడా మూసుకుపోయింది. వాళ్ళకి ఇప్పుడు స్నానం కూడా లేదు, స్నానం కూడా చేయట్లేదు. వాళ్ళ ఇల్లు అన్నం వండుకోనికి వాటర్ కూడా లేదు. మరి దానికి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆ పిల్లలు అన్నం తినాలా వద్దా? అంటే ఒక గవర్నమెంట్ అనేది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి దానికోసమే పనిచేస్తుందా, లేకుంటే పేద ప్రజల కోసమే ఏమైనా పనిచేస్తుందా? అంటే మేము కనిపించాం ఆ గవర్నమెంట్కి. ఇప్పుడు రంగనాథన్ సార్ ఉన్నారు, చాలా వరకు ఆయన చెప్పొచ్చు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాపాడుకోవాలి, చెరువులకు సంబంధించిన ల్యాండ్ కాపాడుకోవాలి, తప్పులేదు, అవన్నీ నేను అనట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మా మీద పేద ప్రజల మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ 307 ఎకరాలని చెప్తున్నారు, 307 ఎకరాలు ఏం లేవు ఇక్కడ. మేము ఉన్న చోట 5 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మ్యాక్సిమం 5 ఎకరాలు తిప్పికొడితే మా బస్ 5 ఎకరాలు కూడా రావు. ఆ 5 ఎకరాలలో 7 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరు సర్వే చేశారో వాళ్ళకి తెలియాలి. మరి ఒక మా 5 ఎకరాలు, మా 6 ఎకరాల భూమి ఉంది, ఇవి మా వదిలేసేయండి, మిగతా ఎన్ని ఎకరాలు ఉంటే అవన్నీ మీరు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు ఎక్కువ కూడా ఉన్నారు. ఒక పిల్లలకి మాటలు రావు, చిన్న చిన్న స్నానం చేయలేదు, ఫుడ్ తినలేదు, నీళ్లు వాటర్ లేదు, అవి మొత్తం పలగొట్టించిపోయారు. మొత్తము ఈ వర్షం నీళ్లు ఇంట్లో వస్తున్నాయి. ఇంకా వీళ్ళు అయితే చిన్న రూమ్ ఉంది, పక్కన చెట్ల కింద పడుకున్నారు. వీటిని కూడా త్వరలో పగలగొట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇవి కూడా పలగొట్టేస్తారంట మేడం. అది పలగొడతారా మరి ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా పలగొట్టేస్తే ఏమవుతుంది, ఇంకా సేమ్ రేవంత్ రెడ్డి సార్కి జీవితంలో గుర్తుపెట్టుకుంటాము, మేము కూడా ఒక నేపాల్ ప్రజల లెక్క తయారవుతాము. ఇప్పుడు అవుతుంది కదా, ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ లెక్క చూస్తారేమో సారు, పాకిస్తాన్ లెక్క చూస్తారో, మరి బంగ్లాదేశ్ లెక్క చూస్తున్నారేమో మాకు. మేము కూడా పాకిస్తాన్ లెక్క తయారవుతాము, మేము కూడా బంగ్లాదేశ్ లెక్క తయారవుతాము. ఏం మేడం అట్లా అవ్వచ్చు కదా. మేము కూడా ఇప్పుడు ఇండియా భారతదేశంలో అందరికీ సమానమైన హక్కు కల్పి. గతంలో ఇందాక నేను మీతో మాట్లాడినప్పుడు ఇక్కడ బేసిక్గా రేవంత్ రెడ్డి రావడం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడడం కానివ్వండి, ఎంపీ ఎలక్షన్స్ టైంలో మీకు ఒక హామీ ఇచ్చారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. రైట్ మేడం, ఇది 2018-19 మధ్యలో సీఎం ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చారు. ఆ టైంలో ఏమన్నారంటే, ఇవన్నీ బండలు కుడుతున్నప్పుడు, ఇవన్నీ గుంతలు తవ్వుతున్నప్పుడు, క్వారీ నడుస్తున్నప్పుడు, ఆ టైంలో వచ్చి ఎంపీగా వస్తున్నప్పుడు, పోటీ చేస్తున్నప్పుడు సార్ వచ్చి, ఈ క్వారీలన్నీ మీరే తవ్వుతున్నారు, ఇక్కడ కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు, మీ చెమటలు చూశాను, మీ కష్టం చూశాను, మీ తాతలు పని చేస్తారు, మీ నాన్నలు పని చేస్తారు, మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళంతా చచ్చిపోయారు, వీళ్ళందరికీ ఇక్కడే పూర్తి చేసాం, భూమిలోనే ఉన్నారు, ఇక్కడ ఈ భూమిలోనే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ భూమి కూడా మీకే సొంతం. ఎందుకంటే మీకు మీ కష్టం అనేది మీకు గుర్తుండిపోవాలి, ఎందుకంటే మీ తరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు గుర్తుండిపోవాలని చెప్పేసి ఈ భూమి కూడా మీకే చెందుతుంది అని ఆ టైంలో మాట ఇచ్చారు సారు. అది కూడా ఈ తెలంగాణ న్యూస్లో ఇవాళ కూడా పేపర్లో వచ్చింది ఆ మాట, నేను చెప్పుడు కూడా కాదు, ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చింది ఆ మాట, పేపర్లో వేసారు. మరి ఆ టైంలో అట్లా మాట్లాడి సారు ఈ టైంలో ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, హైడ్రా తీసుకొచ్చి, ఒక హైడ్రాని మిషన్ తీసుకొచ్చి మొత్తం తీసేసేయండి, మొత్తం ఖాళీ చేసేసేయండి, మొత్తం పలగొట్టేసేయండి, మీరు ఎక్కడైనా పోండి, సావండి ఏమన్నా అంటే, మేము మనుషులం కదా, మాకు కూడా రక్తం లేదా? ఇప్పుడు మేము కూడా అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మేము కూడా మనుషులమే కదా, వీఆర్ నాట్ యానిమల్స్. ఇప్పుడు యానిమల్ జంతువు అంటే కొట్టేసామనుకో, చెట్ల కింద తుప్పల కింద వెళ్ళి పడుకుంటుంది, మేము అట్లా కదా, మేము కూడా మనుషులమే కదా, మాకు దాంట్లో ఉన్నది కూడా రక్తమే కదా, మా దాంట్లో ఉన్నది మురికలయం కాదు. ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలు మొన్నటి నుంచి ఇక్కడ ఇబ్బంది పడ్డాయి చెప్పండి, ఎన్ని ఇల్లు కూల్చేస్తారు, ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయి? నెంబర్ 307 అని రకరకాల సర్వే నెంబర్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మా సర్వే నెంబర్ 307లలో దగ్గర ఒక 100 ఇల్లు పలగొట్టుంటారు మేడం, 100 పైన ఇల్లు పలగొట్టుంటారు. ఇప్పుడు అందరూ తెలుసా వాళ్ళకి గూడు లేక రాత్రి మొత్తం తడుచుకుంటూ ఇండియాలో చూడండి రూమ్లు అవి ఇప్పుడు ఏమైపోయింది, అవన్నీ తుప్పలు లెక్క అయిపోయినాయి. వాళ్ళందరూ రాత్రి ఇక్కడ పడుకున్నారు అందరూ, కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ లేదు, 48 అవర్స్ అయిపోతుంది, 48 గంటలు అయినా ఇప్పుడు కరెంట్ లేదు. ఇప్పుడు మాకు కూడా కరెంట్ లేదు. వాళ్ళకు స్తంభాలు తీయండి ఒకసారి, స్తంభాలు మొత్తము పలగొట్టించారు, అవత ఇరగొట్టించారు జేసీబీలతో. ఇప్పుడు పవర్ ఉంది వాళ్ళకి, ఓకే, పవర్ ఉన్నప్పుడు ఎవరి మీద ప్రయోగించాలి? పవర్లు అనేటివి ఉన్నోళ్ళ మీద ఉపయోగించుకోవాలి, పేదల మీద ఉపయోగించుకోవాలి. ఆ పిల్లోడికి మొత్తం బ్యాగులు కూడా బయట తీయలేదు, రూమ్ పలగొట్టేసారు. స్నానం చేయకుండా ఇప్పుడు అన్నం లేదు, స్నానం లేదు, 48 గంటలు అవుతున్నాయి, కరెంట్ లేదు, ఏం సాగమంటారా చెప్పండి మాకు?
ఎట్లా బతకాలి, చిన్నపిల్లలు ఎట్లా బతకాలి? సరే ఒక నలుగురు చచ్చిపోతాం, మరి హైడ్రా అనే మిషన్ దాని అంత అప్పటికైనా సంతోషిస్తుందా చెప్పండి. మరి నాకు కూడా 3 పిల్లలు ఇక్కడ పక్కన సంఘమిత్ర స్కూల్లో మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ కాలేజ్ చేపించి మీకు డబ్బులు ముందర రాయకుండా ఇవాళ నాయకులు కొంతమంది వచ్చారు, ఈటల రాజేంద్ర సార్ వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చినా మాకే గర్వంగానే మాకు కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా బాధలు తెలుసుకుని వస్తారు వాళ్ళు. ఈటల రాజేంద్ర సార్ వచ్చారు, నిన్న శ్రీశైలం గౌడ్ సార్ వచ్చారు, ఎక్స్ఎమ్మెల్యే. మళ్ళీ పొద్దున కవిత మేడం వచ్చింది, వాళ్ళు వచ్చి మాట్లాడారు, ఏదో మీకు సాయం చేస్తాము, మేము మాట్లాడతాము, పైన వాళ్ళతో మాట్లాడతామని చెప్పారు. ఓకే మంచిదే, మాట్లాడండి, మాకు కూడా కల్పిస్తే మంచిదే కదా అన్నారు. అది ఏది మనకు ఏఈతో మాట్లాడదాం, కరెంట్ ఆఫీసర్ ఏఈతో మాట్లాడదాం, కరెంట్ ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు కరెంట్ లేదు, ఏం లేదు. రాత్రి మొత్తం చీకట్లో పడుకున్నాము, ఇప్పుడు కూడా చీకట్లో పడుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రాణం అనేది ఒకటేసారి వస్తుంది, ఒకసారి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది రాదు. పైనుంచి దేవుడు వస్తే కూడా దిగి వస్తుందో నాకు డౌటే. ఏ సీఎంలు పిఎంలు ఎవరు కాపాడలేడు, ప్రాణం అనేది తీసుకురాలేడు, అంతే కదా. కాలనీ పేరేంటి? ఇది గాలిపోచమ్మ బస్తీ మేడం. అక్కడ గాలిపోచమ్మ టెంపుల్ ఉంది, ఈ ఏరియాకి గాలిపోచమ్మ బస్తీ, ఆమె ఆశీస్సులతో గాలిపోచమ్మ బస్తీ అని పేరు పెట్టుకున్నాము, జరిగింది ఇక్కడ. ఓకే, ఏంటి అసలు అంటే వీరిల్లు కూడా కూలిపోయిందా? అందరూ ఇల్లు కూలిపోయింది. ఈ సీక్రెట్లో ఎట్లా వండుకోవాలి అర్థమవుతుంది మమ్మల్ని. చిన్న పాప వర్షంలో ఏడ వండుకోవాలి, నైట్ అంతా నిద్ర లేదు, పాపలకు దోమలు కదుస్తున్నాయి, మాకు కరెంట్ లేదు, ఏం లేదు మేడం. ఇవి ఇట్లా కొట్టుకుంటే పిల్లలకు ఇంకా ఎత్తుకొని కూర్చున్నాం. దోమలు కొట్టుకుంటే నైట్ అంతా మొత్తం ఇట్లనే కొట్టుకుంటే వాళ్ళతో క్లీన్ చేసుకుంటే వండుకున్నాం, కాపలా కాసుకున్నాం అంతే. ఇంకా మాకు ఏం ఈతకరం లేదు మాకు. ఏమైనా గిండి ఏం లేదు మేడం. మమ్మల్ని తింటుంటే అన్నం తింటుంటే రూములు కుళ్ళ కొట్టింది, ప్లేట్లు గిట్లని దాని కిందకే పోయినాయి. ఇంకా ఇక్కడ తిండి మేడం, బియ్యం గేమ్ అంటే దాంట్లోనే